నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే ఫిబ్రవరి మాసం మరి 2024వ సంవత్సరంలో ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మకర రాశి వారు కనుక తీసుకున్నట్టయితే రెండో ఇంట్లో అంటే కుంభరాశిలో శనైశ్చరుడు ఉన్నాడు. అంటే ధనం అన్నటువంటి విషయం, ఇది ఈ భావం అనేది ఏదైతే ఉందో ఇది ధన విషయంకి వస్తుంది మకర రాశి వారికి. ఈ యొక్క త్రికోణ స్థానం అవుతుంది శనైశ్చరుడికి. ఆయన అక్కడే ఉన్నాడు కాబట్టి చాలా బలంగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇక మూడో ఇంట్లో కనుక తీసుకున్నట్టయితే రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ధైర్యం అనేటువంటిది ఇస్తాడు. నాలుగవ రాశిలో అంటే మేషరాశిలో గురువు ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. 9వ స్థానంలో మరి కేతు ఉన్నాడు. ఇది ఖచ్చితంగా ఒక వేదాంత ధోరణి మాత్రం ఉంటుందనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. ఇకపోతే ఇక్కడ మనం వ్యయంలో కనుక చూసుకున్నట్టయితే శుక్రుడు కానీ కుజుడు కానీ ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రమాదాలు ఉండవచ్చు. వాహన ప్రమాదాలు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలి. లేకపోతే స్త్రీలకు ఏదైనా బహిష్టుకు సంబంధించినటువంటి సమస్యలు, రక్తస్రావము ఇటువంటి కలిగేటువంటి అవకాశాలు ఈ మకర రాశి వారికి ఉన్నాయని జాగ్రత్త పడాలని చెప్తున్నాను. ఇక మరో విషయం ఏంటంటే ధనం అనేది ఖచ్చితంగా మీకు చాలా అద్భుతంగా దొరుకుతుంది. కానీ చాలా కష్టపడితేనే ఆ ధనం అనేటువంటిది మీరు కోరుకున్న విధంగా దొరుకుతుంది అని అర్థం చేసుకోవాలి. ఏదో కష్టపడకుండా డబ్బు వచ్చేస్తుందంటే శనైశ్వరుడు ఎట్టి పరిస్థితిలో ఇవ్వడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనేటువంటి ఆ నానుడు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇక్కడ మనం ఆలోచించాలి. ఆ రకంగానే మనము నిర్వర్తించాలి. కాబట్టి ఇకపోతే మీరు ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా, ఏదైనా వాహనం కొనుక్కోవాలన్నా, లేకపోతే ఏదైనా ప్లాట్ ఏదో ఒకటి ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా ఇది తగిన సమయము మే 1 లోపు ఈ కొనుక్కోవడానికి లేదా అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు లాభపడతారనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం. బాగా కష్టపడి కనుక చదువుకుంటే ఉత్తీర్ణులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కటి మార్కులు వస్తాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. తర్వాత మూడో విషయం ఏమిటంటే ఏదైనా రిపేర్స్ చేయాలనుకుంటే ఈ టైంలోనే చేయండి. దయచేసి ఈ టైంలో చేస్తే మీకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరుగుతుంది. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ధైర్యం చేయండి, తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్య కోసం వెళ్తేనే చాలా బాగుంటుంది. ఉద్యోగం కోసం వెళ్తే కూడా బాగానే ఉంటుంది, కానీ కొంత శ్రమ పడాల్సి వస్తుంది. ఇక రాజకీయ నాయకులకి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఏ రకమైనటువంటి భయం బాధ అక్కర్లేదు. కానీ ధర్మబద్ధంగా నడిస్తేనే మీకు మేలు కలుగుతుంది. ధర్మబద్ధంగా నడవకపోతే మీరు దోచుకు తింటే మాత్రం జైలు పాలయ్యేటువంటి అవకాశాలు కూడా గట్టిగానే కనబడుతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఉద్యోగులకి ఖచ్చితంగా ఇంక్రిమెంట్స్ దొరకాయి, ఏదైనా ప్రమోషన్స్ లేకపోతే కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఏదైనా కోర్టులో కేసు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే అది పూర్తి చేసుకోవడానికి దయచేసి ప్రయత్నించండి. ప్రేమికులకు కూడా ఇది మంచి కాలం అనే చెప్పచ్చు. ఆగ్రహ వేషాలకి మాత్రం తావి ఇవ్వకుండా ఉండాలి. దాంపత్య జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈగో వద్దండి. ఒకవేళ స్త్రీలని కనుక పురుషులు గౌరవిస్తే చాలా చావు దెబ్బ తినేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. మగవారు ఎవరైతే ఉన్నారో, మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్త్రీలను గౌరవించాల్సిందే తప్పదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎంచేతనంటే ఆ రకమైనటువంటి పరిస్థితి ఇక్కడ గ్రహరీత్యా ఉంది కాబట్టి నేను ఇది సూచనప్రాయంగా మీకు చెప్తున్నాను. మీరు జాగ్రత్త పడండి. గృహంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ మకర రాశి వాళ్ళు గృహంలో ఏ రకంగా చూసినా స్త్రీలను గౌరవించాల్సిందే. అప్పుడే బాగుండేటువంటి అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నాను. జాగ్రత్త పడండి. ఒకవేళ మీరు పెళ్లి చూపులకి పురుషులు స్త్రీల కోసం వెళ్తే అవమానపరచకండి. చాలా గౌరవంగా వాళ్ళని ట్రీట్ చేసి ఏదైనా అడిగి తెలుసుకోవాలంటే గౌరవప్రదంగానే అడగండి. ఖచ్చితంగా వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో తిట్లు మాత్రం దయచేసి తినవద్దని నేను మీకు చాలా సూచనప్రాయంగా మళ్ళీ చెప్తున్నాను. ఇకపోతే మరో విషయం ఏంటంటే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి గౌరవంతో పాటు ధన సంపదను కూడా బాగా ఉండేటువంటి అవకాశాలు నాకు కనపడుతున్నాయి. కానీ వాళ్ళు కూడా కష్టపడవలసిందే. వ్యాపారాలు కూడా ఎంతో కష్టపడాలి. కష్టపడితే తప్పకుండా మీకు ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. లాభాలు బాగానే గడిస్తారు. కానీ 100 రూపాయలు కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీకు ఖచ్చితంగా 60 రూపాయలు దొరుకుతాయని మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి. మిగతా 40 రూపాయలు దొరకలేదని బాధపడకండి. ఎంతో కొంత దాన ధర్మాలు కనుక చేస్తే ఆ 60 ఒక 70 దాకా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.
దానం అనేటువంటిది మీరు ₹1 దానం చేస్తే ₹1,00,000 దొరుకుతాయని మీరు అర్థం చేసుకోండి. ఒకరికి తిండి పెడితే మీకు 100 రోజుల తిండి దొరుకుతుందని మీరు అర్థం చేసుకోండి. గోవుకి కనుక మీరు ఆహారం పెట్టగలిగితే ఇంకా మరీ మంచిది. ఖచ్చితంగా మీ యొక్క దాంపత్య సుఖం అనేది వెలుగొందుతుంది అని మనం తెలుసుకోవాలి. సంతాన సౌఖ్యం కలుగుతుంది అని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా శ్రీ మహావిష్ణువుని, శనైశ్వరుని పూజించండి. వినాయకుడిని కూడా పూజించటం వల్ల మీకు మంచి శుభాలు కలుగుతాయి. తెలిసింది కదండి. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.